గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో రాజకీయాలు చూపించి క్రీడా వ్యవస్థను నాశనం చేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్నత స్థాయిలో సీఎం చంద్రబాబు కూడా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో శాప్ చైర్మన్ రవినాయుడు కూడా దానికి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన పరిస్థితి. అయితే తాజాగా ఆ ఉత్తరాఖండ్లో జరుగుతున్న జాతీయ క్రీడలకు సంబంధించి ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 21 క్రీడాంశాల్లో క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పూర్తిగా ఉచితంగా అన్ని రకాల ప్రభుత్వ పరంగా శాప్ పరంగా అన్ని రకాల సదుపాయాలు సమకూర్చి పంపిన వైనంపై కూడా క్రీడా సంఘాలు క్రీడాకారుల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఒలింపిక్కి సంబంధించిన వివాదంలో శాప్ కావచ్చు ప్రభుత్వాన్ని పై ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా విమర్శలు చేసిన వైనంపై కూడా శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఒలింపిక్కి సంబంధించి అలాగే జాతీయ క్రీడలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏం జరుగుతుంది, ప్రక్షాళన ఏ విధంగా చేయబోతున్న అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ముఖ్యంగా జాతీయ క్రీడలకు సంబంధించి గతంలో చూస్తే గత 5 ఏళ్ళలో ఎక్కడ క్రీడలను పట్టించుకున్న పరిస్థితి మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఇప్పుడు జాతీయ క్రీడలకి మన స్టేట్ నుంచి ఎంతమంది వెళ్ళారు, ఎటువంటి సదుపాయాలు మీరు కల్పించారు? మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు క్రీడలను ప్రోత్సహించడం, క్రీడాకారులను గౌరవించడం, తదనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, క్రీడలు అంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత మక్కువ. అలాంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా నేషనల్ గేమ్స్ పెట్టి, ఆఫ్రో గేమ్స్ పెట్టి, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈరోజు స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్ అయిందంటే అది చంద్రబాబు నాయుడు గారు చలువ, ఆయన ఆలోచన, దూరదృష్టి. ఈరోజు గోపీచంద్ గారు కానీ అనేక మంది క్రీడాకారులకి ఫౌండేషన్ వేసి వాళ్ళని ఈరోజు ఒలింపిక్స్ స్టాండర్డ్స్తో మిగతా క్రీడాకారులను తయారు చేసింది కూడా, ఇంక్లూడింగ్ ఎర్రాజ్యోతి కూడా, ఇక్కడ ఆంధ్ర నుంచి ఉన్న అథ్లెటిక్స్ ఎర్రాజ్యోతి కూడా ఆ రోజు బెస్ట్ కోచ్ని పెట్టి ట్రైన్ చేసి ఈరోజు ఒలింపిక్స్ పార్టిసిపేషన్ వరకు తీసుకెళ్ళడం జరిగింది. దురదృష్టవశాతం 19లో మేము ఓడిపోవడం, క్రీడల గ్రహణం పట్టిట్టు క్రీడాకారులకు ఈరోజు క్రీడా శాఖ అందుబాటులో లేకపోవడం, పట్టించుకునే నాదులు లేడు, వాళ్ళ బాధలు చెప్పుకునేది లేదు. చైర్మన్ ఎక్కడ ఉంటారో తెలియదు, మంత్రి ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. కులాలు చూసినారు, మతాలు చూసినారు, ప్రాంతాలు చూశారు, క్రీడాకారులు అనదొక్కారు, సంఘాలను ఇబ్బంది పెట్టారు, అన్నీ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్రీడా విభాగం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి, తదనుగుణంగా కార్యాచరణ తీసుకునండి. గత 5 సంవత్సరాల్లో స్పోర్ట్స్ పాలసీయే లేదు. స్పోర్ట్స్ పాలసీయే లేకుండా 5 సంవత్సరాలు నిర్వహించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే శాప్ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకున్నాక నాకు చెప్పిన మాట, సంఘాలను కలుపుకోండి, క్రీడాకారుల యొక్క ఆలోచన అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి, క్రీడల్ని డెవలప్ చేయాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి, ఇన్ఫ్రా క్రియేట్ చేయాలి, నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ఫ్రా ఉండాలి, అమరావతిని స్పోర్ట్స్ క్యాపిటల్ చేయాలి. ఇంత ఆలోచనతో ముందుకు వచ్చిన తర్వాత ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని కూడా ప్రకటించడం జరిగింది. ఇన్సెంటివ్స్ కూడా గతంలో 3 సంవత్సరాలు ఏదైతే కోవిడ్ టైం తర్వాత గేమ్స్ స్టార్ట్ అయినా వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇలా వాటి మీద కూడా బిల్ పెడితే అమౌంట్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా మందికి వెళ్ళింది, ఇంకా వెళ్ళాల్సినట్టు వాటన్నిటిని కూడా పాత బకాయిలన్నీ క్లియర్ చేస్తున్నాం. ఇది ఒక పక్క చేస్తున్నాం. ఇప్పుడు నేషనల్ గేమ్స్ వచ్చాయి. మేము 2 నెలల నుంచి నేషనల్ గేమ్స్ ప్రిపరేషన్ కోసం స్పోర్ట్స్ అథారిటీ క్రీడాకారులకు ఈరోజు అసోసియేషన్స్ క్యాంప్స్ నిర్వహిస్తుంటే వాళ్ళకి ఎంత డబ్బు కావాలంటే అంత ఇవ్వాలి, ది బెస్ట్గా ట్రైన్ అవ్వాలి, పిల్లలు మన రాష్ట్ర గౌరవాన్ని పెంచాలి, అదేవిధంగా మెడలిస్టులుగా మారాలనే ఉద్దేశంతో మేము ఆ రోజు సంఘాలకి లేఖ రాయడం జరిగింది. సంఘాలకు లేఖ రాసి మీరు క్యాంప్స్ ఎప్పుడప్పుడు ఏ తారీఖులో నిర్వహిస్తారు, దానికి కావాల్సిన ఎంతమంది మీ సెలక్షన్ లిస్టు పంపించండి, దానికి కావాల్సిన టీఏడిఎల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, దాని తర్వాత క్యాంపుకి కావాల్సిన ఏదైతే ఉందో డ్రెస్సు, అదేవిధంగా కిట్స్ అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుందని చెప్పి లేఖ కూడా స్పష్టంగా లేఖలు కూడా రాసాం. లేఖలు రాయడంతో పాటు వాళ్ళకి సమాచారం కూడా అందించాం. ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీలో 15 సంఘాలకి ఈరోజు ఎలిజిబిలిటీ ఉంది, మిగతా సంఘాలకి లేకపోయినా కూడా మేము క్రీడాకారులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరికీ మనకి క్రీడాకారులే ముఖ్యం, ఎందుకంటే వాళ్ళ కోసమే ఈ శాఖ ఉండేది, వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత శాఖ ఉందని చెప్పి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. దాని తర్వాత వాళ్ళ గేమ్స్ అక్కడ సెలక్షన్ లేట్ అవడం అయిన తర్వాత లిస్టు పంపిస్తూ వచ్చారు. కొందరు పంపించారు, కొందరు పంపించారు. ఇంది మధ్యలో కొన్ని దురదృష్టవశాతం ఒక పక్క అభివృద్ధి వైపు వెళ్తున్నాం, ఇన్ఫ్రా మీద దృష్టి పెట్టాం, పాలసీని తీసుకొని వచ్చాం, ఫేక్ సర్టిఫికెట్లకు చెక్ పెట్టాం, ఇన్సెంటివ్స్ని క్లియర్ చేస్తున్నాం. తర్వాత జరిగిన తప్పిదాలన్నీ కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం, అసోసియేషన్స్తో సమన్వయం చేసుకుంటున్నాం, మీటింగులు పెట్టాం, వాళ్ళు కూడా రమ్మని చెప్పాం, గౌరవంగా మాట్లాడుతున్నాం, ఎప్పుడూ లేని విధంగా గ్రీవెన్సీలు పెట్టాం,
క్రీడాకారులు కుటుంబం వాళ్ళు నేరుగా వచ్చి డైరెక్ట్గా చైర్మన్ కానీ మంత్రి కానీ ఎండి కానీ కలిసే పరిస్థితిని తీసుకొని వచ్చాం. స్పోర్ట్స్ అనేది అందరిది, మీది అని చెప్పి ఈరోజు ఎవరు ఎక్కడ ఏ టైంలో అయినా వచ్చే పరిస్థితి నెలకొల్పాం. ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి ఒక విధానపరంగా నేను కూడా దాదాపు 11 పార్లమెంట్లు సందర్శించాయి. దాదాపు 63 నియోజకవర్గాల్లో క్రీడా వికాస కేంద్రాలను కూడా సందర్శించడం జరిగింది. అసోసియేషన్తో మీటింగ్ పెడుతున్నాం, పీఈటీలతో మీటింగ్ పెడుతున్నాం. తర్వాత అన్ని గేమ్స్లో పార్టిసిపేషన్లో నేను ఒక పక్క, మంత్రి గారు ఒక పక్క, అన్ని పక్క తిరుగుతున్నాం. ఢిల్లీకి వెళ్ళాం, ఖేలో ఇండియా నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడెక్కడ అన్కంప్లీటెడ్గా వాటి మీద దృష్టి పెట్టాం. ఇంత మేము వెళ్తుంటప్పుడు ఒక అసోసియేషన్, అదేదో ఒలింపిక్ అసోసియేషన్ పేరుతో ఒక అతను ఇక్కడ ఉండడు, ఆంధ్రాలో ఉన్నాడు, అతను తమిళనాడులో ఉంటాడు. మరి ఆయన మమ్మల్ని అయితే ఏం కలవలేదు, మా ఎండి గారిని కలవలేదు, మా మంత్రి గారిని కలవలేదు, ముఖ్యమంత్రి గారిని కలవలేదు. అట్లీస్ట్ ఆయన ఒక సమాచారం కూడా మాకు పంపించలేదు. ఇప్పుడు ఒలింపిక్ అసోసియేషన్ విషయానికి వస్తే ఇప్పుడు గతంలోనే ఇది దాదాపు 3 గ్రూపులుగా ఏర్పడి కొట్టుకుంటున్న పరిస్థితి. గత ప్రభుత్వం కేవలం ఒక వర్గాన్ని ప్రోత్సహించడం, తద్వారా క్రీడాకారులు చాలా వరకు అన్యాయం అయిపోయారు. ప్రతిభ లేకుండా ఎవరైతే వాళ్ళకి సపోర్టుకున్నారో వాళ్ళని తీసుకెళ్లిన పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు బాధ్యతలు స్వీకరించడంతో ఈ ఒలింపిక్ మనం మీ మీద విమర్శలు చేసిన పరిస్థితి. ప్రక్షాళన ఎలా చేయబోతున్నారు? ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని చూసి బయట వాళ్ళని సెలెక్ట్ చేయడం, వాళ్ళకి స్వీయంగా ప్రకటించుకునే పరిస్థితి మీరు చూస్తారు. మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ గమనించారు, వాటిని ప్రక్షాళన ఎలా చేయబోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఒక ఆదేశం జారీ చేయండి. అసోసియేషన్స్తో సమన్వయం చేసుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకోండి. అసోసియేషన్స్, ప్లేయర్స్, తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఒక కంబైన్డ్ ఆలోచనతో ముందుకెళ్ళాలి, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి, సమన్వయంతో ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా డీవియేషన్స్ ఉండవు. స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి. తన అనుగుణంగానే ఎప్పుడూ లేని విధంగా మీరే సాక్షి స్పోర్ట్స్ అసోసియేషన్స్తో మీటింగ్ పెట్టాం. ఇప్పటికి 2 మీటింగ్లు పెట్టాం. వచ్చిన 4 నెలల్లో 2 మీటింగ్లు పెట్టాం. ప్రతి అసోసియేషన్ వాళ్ళు వచ్చి పర్సనల్గా కలుస్తున్నారు, వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, పాలసీలో మార్పులు చేర్పుల గురించి చెప్తున్నారు, వాళ్ళకి కావాల్సిన విషయాలు చెప్తున్నారు. ఇంకేం చేస్తే స్పోర్ట్స్ డెవలప్ అవుతుందో వాటి మీద కూడా మాకు చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని సెక్రటరీ గారు, మేము, మంత్రి గారు డిస్కషన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దురదృష్టవశాతం బాధేస్తుంది ఏంటంటే, ఒక పక్క మంచి ఆలోచనతో వెళ్తా ఉంటే ఒలింపిక్ అసోసియేషన్స్లో 2-3 గ్రూపులు ఉన్నాయి. అది కోర్టులో ఉన్నాయి. అది మా పరిధిలో అంశం కాదు. ఈరోజు అక్కడ ఢిల్లీలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి ఏదో 2 గ్రూపులు ఉన్నాయి, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. కానీ ఇక్కడ ప్లేయర్స్ నష్టపోకూడదు. క్రీడాకారుల భవిష్యత్తే మాకు ముఖ్యం. క్రీడాకారులు ఎవ్వరు కూడా అసంతృప్తితో ఉండకూడదు. రాష్ట్ర ప్రభుత్వం మన బాధ్యత అని చెప్పి ముందుకెళ్తున్నాం. అదే టైంలో వాళ్ళ నేషనల్ గేమ్స్ వచ్చేటప్పుడు ముందు అంతవరకు ఎవరు కనపడరు. నేషనల్ గేమ్స్ వచ్చే టైంలో మేము ఒక సంఘం ఉందని ఇంకో సంఘాలు వస్తాయి, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, పెట్టి ఒక మీటింగులు పెట్టుకుంటారు. మళ్ళీ ఎవరికి వాళ్ళు గ్రూపులు కడుతున్నారు. గ్రూపులు కట్టి పిల్లలకి ఒక నిర్దిష్టమైన సమాచారం లేకుండా చేస్తాం. మేము ఒక మంచి పక్క గత ప్రభుత్వాల తప్పిదాలను కరెక్ట్ చేసుకొని అందరినీ సమానంగా చూడాలి, కులాలు చూడకూడదు, మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, సమానంగా చూడాలి, గౌరవింపబడాలి. వాళ్ళు వస్తే గౌరవంగా వచ్చి టీ ఇచ్చి వాళ్ళతో చర్చ జరిపి పంపించే పరిస్థితి ఇక్కడ ఉంది. అలాంటి తరుణంలో అతను ఒక ఆయన ఉన్నారు ఒలింపిక్ అసోసియేషన్, ఆయనకి రికగ్నైజేషనే లేదు అని ఇంకో సంఘం చెప్తారు. ఒకరికొకరు వచ్చి కంప్లైంట్ చేసుకుంటారు. కంప్లైంట్ చేసుకున్న తరుణంలో మేము ఒకటి రాసాం, మా ఎండి గారు క్లియర్గా ఇదే ఒలింపిక్ అసోసియేషన్ ఢిల్లీకి రాయడం జరిగింది, పిటి ఉషా గారికి మీ దగ్గర ఉన్న రికగ్నైజేషన్ ఆర్గనైజేషన్ ఏంటి, వాళ్ళు మా సమాచారం పంపించారు. ఎవరు మీరు రికగ్నైజేషన్ చేశారు, మీరు ఎవరికైతే ఆథరైజేషన్ ఇస్తారో వాళ్ళని మేము కన్సల్ట్ చేస్తాం. ఎందుకంటే అతనికి ఇక్కడ స్టేట్లో ఇతను ఏదో ఒక అసోసియేషన్లో అతను ప్రెసిడెంట్గానో సెక్రటరీగానో ఉండాలి. ఇక్కడేమో అతను లేడు అనే దానికి ఉదాహరణ ఈరోజు ఈ పురుషోత్తం అనే వ్యక్తి ఇక్కడ స్టేట్లో వచ్చే కొందికి ఇక్కడేమో నేను ప్రెసిడెంట్ అని పెట్టుకుంటాడు. కానీ చూస్తే మొన్న వాళ్ళే లెటర్ మాకు ఇన్సెంటివ్స్ మాకు ఈ విధంగా నేషనల్ గేమ్స్కి డబ్బు కావాలి, మెటీరియల్ కావాలని చెప్పి రాశారు. దాంట్లో ఎక్కడ ఆయన ప్రెసిడెంట్ కాదు, సెక్రటరీ కాదు, ఏమి కాదు. వాళ్ళు ఇచ్చిందే కోర్టుకి కూడా ఇచ్చారు. ఇది ఆయన కాదంటాడు, మళ్ళీ ఆయనే నేనంటాడు. మాకైతే అర్థం కల. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము లేఖ రాయడం జరిగింది. తర్వాత ఇంకొక అసోసియేషన్ మేమే రికగ్నైజేషన్ ముందుకు వస్తున్నారు. ఇవన్నీ అంటే ఢిల్లీ నుంచి స్పందన లేనప్పుడు మేము అతనితో వెళ్ళాం. స్పోర్ట్స్ అథారిటీగా మీరు మా క్రీడాకారులను మీరు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీద ఉన్నప్పుడు మేము ఒకటే చెప్పాం, ఏ క్రీడాకారుడు మా దగ్గరికి వచ్చినా వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ మీద ఉంది. ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అసోసియేషన్లు కాదు, ఫెడరేషన్లు కాదు, ఇవన్నీ మేము కుదరవు. పిల్లల భవిష్యత్తు విషయంలో ఎవరు తప్పుడు అడిగేసినా కఠినంగానే వ్యవహరిస్తాం.
ఈడ క్రీడాకారుల భవిష్యత్తే స్పోర్ట్స్ అథారిటీకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యం. అసోసియేషన్లు గౌరవిస్తాం, ఫెడరేషన్లు గౌరవిస్తాం, సమన్వయం చేసుకుంటాం. కానీ ఎట్టబడితే అట్ట బిహేవ్ చేసే మటుకు ఉపేక్షించే ప్రసక్తి లేదు. అయితే మేము అక్కడి నుంచి రాలా. దాని తర్వాత మళ్ళీ మేము లేఖ రాయడం జరిగింది. అసోసియేషన్లకు లేఖలు రాసి మీరు ఏమేం కావాలో మీరు పూర్తిగా మీరు నిధులు ఉపయోగించుకోండి అని లేఖ రాసి 1,20,00,000 రూపాయలు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ నేషనల్ గేమ్స్ కోసం 1,20,00,000 రూపాయలు ఎక్సెస్గా మేము పెట్టడం జరిగింది. ఎంతమంది వచ్చినా, ఎంతమంది క్రీడాకారులు వచ్చినా వాళ్ళకి ఇవ్వాలని. చాలామంది అసోసియేషన్లు వాళ్ళే రాశారు మాకు ఇది కావాలని. అసోసియేషన్ మా దగ్గరికి వచ్చి మాకు ఇది కావాలి, టీఏడిఎల్ కావాలని చెప్పి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన వాళ్ళందరికీ మనం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత సార్ ఇప్పుడు దాదాపు ఈ గతంలో ఎప్పుడు లేని విధంగా 21 క్రీడాంశాలు మీరు పంపించడం జరిగింది. అందరికీ ప్రభుత్వ పరంగా ప్రయాణ ఖర్చులు కావచ్చు, ఇతర ఎలిమెంట్స్లు కూడా అందజేశారు, డ్రెస్సులు, బూట్లు అన్నీ ఇచ్చారు. కానీ ఇప్పుడు నిన్న పురుషోత్తమ అనే వ్యక్తి ఎవరైతే విమర్శలు చేయడం వెనక రాజకీయ కోణం ఉందనుకుంటే నిన్న కూడా చూసాం. హైకోర్టు డివిజనల్ బెంచ్ ప్రత్యేకంగా అతను సంబంధం లేదని తీర్పిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఒలింపిక్ ప్రక్షాళన చేయాలని క్రీడా సంఘాలు కావచ్చు, క్రీడాభిమానులు కోరుతున్న పరిస్థితి. ఇది ఢిల్లీల స్థాయిలో ఉన్న అంశం అయినప్పుడు కూడా మీ శాప్ పరంగా మీ వైపు నుంచి కానీ ప్రభుత్వ వైపు నుంచి కానీ దీనికి పులి స్టాప్ పెట్టే ఆలోచన ఉందా? ఏ విధంగా వెళ్ళబోతున్నారు? క్రీడాకారులకు నష్టం చేసే ఏ అంశాన్ని ఉపేక్షించం, రాజీ పడే ప్రసక్తి లేదు. కానీ అందరితో సమన్వయం చేసుకుంటాం, గౌరవిస్తాం, కోఆర్డినేషన్ చేసుకుంటాం, ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. కానీ అనవసరమైన ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం మీద స్పోర్ట్స్ అతను గతంలో ధర్మాన కృష్ణదాసరావు అతను అధ్యక్షుడు, ఇతని కార్యదర్శి, విజయసాయిరెడ్డి ఇతని గురువు. కేవలం గత ప్రభుత్వ ఆలోచన అనుగుణంగా బిహేవ్ చేస్తున్నాడు. ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని రావాలని చూస్తాడు. విజయసాయిరెడ్డితో కలిసి ముందుకు సాగిన వ్యక్తి ధర్మాన కృష్ణదాస్ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో, వైసీపీ మాజీ మంత్రి, అతని అధ్యక్షుడిగా ఇతని కార్యదర్శిగా ఉన్న వ్యక్తి మా మీద ఉపేక్ష. ఇదిగో ఆధారాలు. ఏ సంఘం ఏ రోజు మాకు అప్లై చేశారు, మేము అప్లై చేసిన తర్వాత మేము ఏ విధంగా వాళ్ళకి టీఏడిఎల్ కానీ నిధులు ఇచ్చాము. ఈరోజు నిన్న కూడా 3 సంఘాలు అప్లై చేసుకున్నాయి, నిన్న అయినా ఇస్తున్నాం ఎప్పటికప్పుడు. ఈరోజు సైజులు తీసుకోవాలి ప్లేయర్స్కు. మాకు ఈరోజు నేను ఇచ్చిన తర్వాత రాత్రి వాళ్ళ సైజుల ప్రకారం ఇవ్వాలి కదా. ది బెస్ట్ మెటీరియల్ ఇవ్వాలి, ఎక్కడ క్వాలిటీలో రాజీ పడకూడదని ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎట్ట మనం ఆలోచిస్తున్నామో ది బెస్ట్ స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇవ్వాలని ది బెస్ట్గా మనం చేయాలన్నాం, ముందుకెళ్తున్నాం. దాని తర్వాత ఇవన్నీ ఉన్న తరుణంలో కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఈ అసోసియేషన్ల మీద ప్లేయర్స్ కూడా ఆడకూడదు, మా ద్వారానే ఆడాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం లోగో వాడకూడదు, శాప్ లోగో వాడకూడదు అని చెప్పి కోర్టుకి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఇతను. ఎంత నీచంగా ఆలోచనలు వీళ్ళు. ఈ రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని తగ్గిస్తారా? రెండోది మేము వాడుతున్నాం, ఈ రాష్ట్రం ఇన్సెంటివ్స్ ఎవరు ఇవ్వాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. జాబ్స్ ఎవరు ఇవ్వాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ రాష్ట్ర గౌరవాన్ని తగ్గించే విధంగా లోగోలు వాడినంటే ఎవరైతున్నావు? నేను డైరెక్ట్గా అడుగుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం లోగోను వాడొద్దు అనే దానికి నీకు ఏ రైట్స్ ఉన్నాయి? ఎవరయ్యా నువ్వు? ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ ప్లేయర్స్ కోసం ఉంది. మేము ఒక మొక్క మంచి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రాష్ట్ర గౌరవాన్ని తగ్గించే ఆలోచన ఎవరున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదు. మేము ఈరోజు జడ్జిమెంట్ కూడా చాలా స్పష్టంగా ఇచ్చింది నిన్న. ఇతను ఎవరో తేల్చండి ఫస్ట్, ఈ పురుషోత్తం అనే వ్యక్తి ఎవరో తేల్చమని కోర్టు కూడా ఇచ్చింది. మేము కూడా ఒలింపిక్ అసోసియేషన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం. ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేస్తాం. ప్రక్షాళన చేసి సమన్వయంతో కొంతమంది ఇంకా కొన్ని విషయం కూడా చెప్పాలి. కొన్ని అసోసియేషన్లు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు సహకరించకపోయినా వాళ్ళే జోబులో నుంచి తీసి ప్లేయర్స్ని డెవలప్ చేసి గేమ్స్ పంపిస్తాం. అలాంటి వాళ్ళని మేము గౌరవిస్తాం, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాం, వాళ్ళకి బొకే ఇస్తాం, అది మేము చేస్తాం. కానీ క్రీడల్ని క్రీడగా వాడుకొని క్రీడాకారులను ఇబ్బంది పెట్టాలంటే ఉపేక్షించు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు దాదాపు గత ప్రభుత్వంలో ఇలా క్రీడా ప్రోత్సాహం లేక ప్రతిభ ఉన్న క్రీడాకారులు చాలామంది మన రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అందరిని ప్రోత్సహిస్తున్నాము. అలాగే సీఎం గారు కొత్తగా నూతన క్రీడా విధానాన్ని కూడా ప్రకటించారు, జాబులు ఇస్తామన్నారు. అటువంటి ప్రతిభ ఉండి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయిన వారిని మీ శాప్ నుంచి ఎటువంటి ఆహ్వానం పలుకుతారో ఏం చెప్తారు? ఆల్రెడీ ఈ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలామంది క్రీడాకారులు మంచి వాతావరణం ఏర్పడింది, మేము ఈ రాష్ట్రం తరపున ఆడతామని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ స్వాగతిస్తూ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం.
ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం. దాంతోపాటు ప్లేయర్ డెవలప్మెంట్ అండ్ స్కీమ్ తీసుకొని వచ్చాం, గేమ్ అడాప్టేషన్ తీసుకొని వచ్చాం, P3 P4 మోడల్ తీసుకొని వచ్చాం. అదేవిధంగా రేపు ఏదైతే క్రీడాకారులు నేషనల్కి వెళ్ళడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది. ది బెస్ట్ కోచెస్ను కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొని రావాలని, దాంతోపాటు పాలసీలో కూడా మీరు చూసాడు, ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ వస్తే 7 కోట్ల రూపాయలు గ్రూప్ 1 పోస్టు, దాంతోపాటు నేషనల్ గేమ్స్, F4 గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, వీటితో పాటు స్కూల్ ఫెడరేషన్ గేమ్స్లో నేషనల్లో మెడల్స్ అది అంటే స్కూల్ పిల్లలు మెడల్ కొట్టినా కూడా 3 లక్షల రూపాయలు పారితోషికం ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఇవన్నీ అదేవిధంగా 2% నుంచి 3% రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది. డైరెక్ట్ యూనిఫామ్ జాబ్స్ ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం. కోచెస్ కూడా 50% రిజర్వేషన్ పెట్టాం. జాబ్ రిక్రూట్మెంట్ కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలు భద్రంగా గౌరవంగా నేషనల్ ప్లేయర్స్ అయిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకున్నాం. పిల్లలను కూడా ఎవరైతే క్రీడాకారులను కూడా స్వాగతం తెలుపుతున్నాం. రెడ్ కార్ పెట్టేసి మీరు ఈ రాష్ట్ర గౌరవానికి సంబంధించిన వ్యక్తులు, మిమ్మల్ని గౌరవించి గౌరవంగా చూసుకొని మిమ్మల్ని ఒలింపిక్స్ ప్లేయర్స్గా తీర్చిదిద్దడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా చూస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పూర్తిగా విస్మరించిన ఆ క్రీడా వ్యవస్థను, అలాగే క్రీడాకారులను కూడా పూర్తిగా ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు ఇస్తున్నట్టు కూడా రవినాయుడు చెప్తున్నారు. అదేవిధంగా తమ ప్రాయంత కూడా ప్రతిభ ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడంతో పాటు వారికి అనే విధంగా ప్రోత్సాహాలు అందించి రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నతంగా వారిని గౌరవిస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక కొంతమంది రాజకీయ దురుద్దేశంతో క్రీడాకారులకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తే మాత్రం అటువంటి వారిని ఉపేక్షించలేదు. అందులో ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే ఒలింపిక్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారో పురుషోత్తం, అతని విషయంలో మాత్రం ఇప్పటికే కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా తమ శాఖ తరఫున ఫిర్యాదు చేస్తామని కూడా రవినాయుడు చెప్తున్నారు. ఏదేమైనా కూడా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్రీడాకారులకు అదేవిధంగా క్రీడా సంఘాలకి అన్ని విధాలు ప్రోత్సహిస్తాము, ఎటువంటి ఇబ్బంది ఉన్నా తను నేరుగా సంప్రదించాలని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి రాజకీయాలకు చెక్ కాకుండా కేవలం క్రీడలుగానే తాము పరిగణిస్తాము, ప్రోత్సహిస్తామని కూడా ఆయన తేల్చి చెప్తున్నారు. వీడియో ఉమామహేశ్వరరావుతో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.